ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారికి సహకరిస్తామని స్పోర్ట్స్ ప్రమోటర్ న్యాయవాది జి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం డోన్పట్నంలోని బిఆర్ అంబేద్కర్ గురుకులం బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గురుకుల విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ ఎంజేటి శ్రీదేవి సూచన మేరకు విద్యార్థులకు సరిపడే పూర్తిస్థాయి క్రీడా పరికరాలను క్రీడాదాతలు అందజేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాము క్రీడా పరికరాలు స్పాన్సర్ చేస్తున్నామని శ్రీధర్ రెడ్డి తెలిపారు. అనంతరం ఫుట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, అథ్లెటిక్స్, టెన్నికాయిడ్, క్రికెట్ తదితర క్రీడా పరికరాలను విద్యార్థులకు అందజేశారు. అందుకే ఆయన ఎక్కడికి పిలిచినా కూడా మేము ఫస్ట్ ఎందుకు పోతామంటే నువ్వు అనుకుంటా ఆయన ఇక్కడ మాకు తెలుసు ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్ టువర్డ్స్ ఇది దీని స్పోర్ట్స్ పట్ల ఎట్లుంటుందండి. సో మా రామయ్య గారికి అట్లే మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ భూపతిరావు గారు చాలా యాక్టివ్ ఉంటారు. గతంలో ఈయన రాకముందున్న కర్నూలు స్టేడియానికి ఇప్పుడున్న స్టేడియానికి చాలా తేడా ఉంటుంది. ఇంతకుముందు స్టేడియంలో సేమ్ 1-2 క్రీడలు లేదు, ఇప్పుడు అట్లా కాదు, ప్రతి క్రీడ జరుగుతుంది స్టేడియంలో. ఇంకా అడిషనల్ ఇంకా డెవలప్ చేసినారు. ఖోఖో కానీ రీసెంట్గా హ్యాండ్బాల్ కానీ మెయిన్ గేమ్స్ అన్ని ఇంతకుముందు లేవు. కానీ జూడో కానీ ఫెన్సింగ్ కానీ ఇవన్నీ గతంలో లేవు, ఈ మధ్య ఉన్నాయి కానీ పెద్ద యాక్టివ్గా లేవు.